అందరికీ నమస్కారం. మనము ఈరోజు 8th క్లాసు డే 7 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా లెటర్స్ రైట్ ఏ లెటర్ అనే థీమ్ తోటి చూద్దాము. ఇక్కడ లెటర్ రైటింగ్ గురించి ఇచ్చారు. క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ who feels discouraged after failing an exam. అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని కొంచెము బాధలో ఉన్నాడు మీ ఫ్రెండ్. యూజ్ ద ఐడియాస్ ఫ్రమ్ ద పోయం ఇక్కడ ట్రై అగైన్. 7th క్లాస్లో హనీ బ్లూమ్లో మనకు ట్రై అగైన్ అనే పోయం ఉంది. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని టు ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయాలి. ఫిల్ ఇన్ ద గ్యాప్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఇక్కడ మనము వర్డ్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కరెక్ట్గా సూటబుల్ అయ్యేటి రాసి మనల్ని రాయమన్నారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ డేట్ ఇచ్చారు, డేట్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసరికి మన ఫ్రెండ్ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ డియర్ తర్వాత మన ఫ్రెండ్ పేరు రాయాలి. ఇవన్నీ డాష్లన్నీ మనము ఫిల్ చేసింది చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి, డేట్ వచ్చేసరికి మనము ఈరోజు డేట్ వేసుకుంటాము. అక్టోబర్ లేకపోతే జూను 26, 2026 ఈ విధంగా రాసుకుంటాము ఈరోజు డేటు. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసరికి అమిత్, మన ఫ్రెండ్ పేరు ఏంటంటే అమిత్ బి బ్లాక్, సెంట్రల్ కాలనీ, హైదరాబాద్. మన ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ రాయవలసి ఉంటుంది 2 అడ్రస్ దగ్గర. నెక్స్ట్ డియర్ అమిత్, ఇక్కడ కూడా మన ఫ్రెండ్ పేరు రాయాలి, డియర్ అమిత్ అని. నెక్స్ట్ ఇక్కడ ఐ ఆమ్ గుడ్ అండ్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, నేను బాగా ఉన్నాను, నువ్వు కూడా బాగా ఉన్నావని అనుకుంటున్నాను. ఐ రిసీవ్డ్ యువర్ మెసేజ్, నాకు నీ మెసేజ్ అందింది, నువ్వు ఇట్లా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు, బాధపడుతున్నావని తెలిసింది. అండ్ ఐ ఆమ్ రియల్లీ సారీ, అందుకో నేను కూడా చాలా బాధపడుతున్నాను. హియర్ దట్ యు ఆర్ ఫీలింగ్ అప్సెట్ బికాజ్ యూ కుడ్ నాట్ పాస్ యువర్ రీసెంట్ ఎగ్జామ్, ఈ మధ్యకాలంలో రాసిన ఎగ్జామ్లో పాస్ కాలేదని బాధపడుతున్నావు, అది తెలిసింది. దానికి ఐ ఆమ్ రియల్లీ సారీ అని తన ఫీలింగ్స్ని తెలుపుతున్నాడు. ఐ నో ఇట్ మస్ట్ బీ డిసప్పాయింటింగ్, ఇది నిజంగా విచారించదగ్గ విషయమే. బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆఫ్ సంథింగ్ ఇంపార్టెంట్, కానీ నేను నీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, డూ యూ రిమెంబర్ ద పోయం, నీకు ఈ పోయం తెలుసా? ట్రై అగైన్, వీ స్టడీడ్, మనం చదువుకున్నాం కదా. ట్రై అగైన్, ఇట్ టీచర్స్ అస్ దట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్, ఫెయిల్యూర్ అనేది అది మాత్రమే చివర కాదు, దాంతో అంతమైపోదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ జస్ట్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, దానిని మనము ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. ద పోయం సేస్ ఇన్ ద ఎండ్, ఆ పోయంలో ఏం జరుగుతుందంటే, మనకు రాజుగారు ఉంటారు, ఆ రాజుగారు ప్రజల కోసము ఏదైనా స్వేచ్ఛ తీసుకురావాలని ఆకాంక్షిస్తుంటారు, చాలాసార్లు ట్రై చేస్తారు, కానీ అతను ఫెయిల్ అవుతూ ఉంటాడు. చివరికి ఒక సాలెపురుగుని చూసి తన యొక్క ధైర్యాన్ని అంతా కూడుకొని చివరికి విజయాన్ని సాధిస్తాడు. ఆ విధంగా ఈ పోయం గురించి చెప్తూ తన యొక్క ఫ్రెండ్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. పోయం సేస్ ఇఫ్ ద ఫస్ట్ యూ డోంట్ సక్సీడ్ ట్రై అగైన్, నువ్వు ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ కాకపోతే మరలా ట్రై చెయ్యి. దిస్ మీన్స్ యూ షుడ్ నెవర్ లూజ్ హార్ట్ ఆర్ గివ్ అప్ వెన్ థింగ్స్ డోంట్ యూ గివ్ అవే, నువ్వు ఇలా ట్రై చేసేటప్పుడు మనము ఆశలని వదులుకోవడం ద్వారా ఆ సమస్య ఇంకా కఠినంగా తయారవుతుంది అని చెప్తున్నాము. వెన్ థింగ్స్ డోంట్ గో యువర్ వే, ఐ నో యూ హ్యావ్ వర్క్డ్ హార్డ్, నాకు తెలుసు నువ్వు కష్టపడతావు. అండ్ ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూ ట్రై వన్స్ మోర్, ఇంకా చాలాసార్లు నువ్వు ట్రై చేయగలిగితే యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ నెక్స్ట్ టైము, నువ్వు ట్రై చేయడం అనేది వదలకుండా ట్రై చేస్తూనే ఉంటే నువ్వు ఎప్పుడో ఒకసారి సక్సీడ్ అవుతావు, నాకు తెలుసు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ సాడ్, నువ్వు బాధపడే బదులు
ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ సాడ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. నువ్వు ఏవైతే మిస్టేక్స్ చేసావో వాటిని నేర్చుకుంటూ ఉంటే, మరలా తప్పులు చేయకుండా నేర్చుకుంటూ ఉంటే, ఎవ్రీ టైమ్ యూ ట్రై, ప్రతిసారి నువ్వు ఈ విధంగా ట్రై చేసినట్లయితే యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ వైజర్, నువ్వు స్ట్రాంగ్గా తయారవుతావు, అదేవిధంగా తెలివైన వ్యక్తిగా తయారవుతావు అని మన ఫ్రెండ్కి మనము సర్ది చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ ఆల్వేస్ రిమెంబర్, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ కమ్స్ టు దోస్ హూ కీపింగ్ పర్సీవింగ్, మనము దేన్నైతే పర్సీవింగ్ అంటే కన్స్టెంట్గా చేస్తూ ఉంటామో, అప్పుడు హార్డ్ వర్క్ చేస్తుంటామో వాళ్ళకు మాత్రమే సక్సెస్ వస్తుంది. గివ్ అప్ ఓన్లీ మేక్స్ ద ఛాలెంజ్ మచ్ హార్డర్, మనము దేన్నైతే వదిలేస్తామో ఆ సమస్యనే మనకు ఇంకా కఠినంగా తయారవుతుంది. బట్ ట్రయింగ్ అగైన్ షోస్ యువర్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ విల్, ఈ ట్రయింగ్ చేయడం అనేది ప్రతిసారి ట్రై చేయడం వల్ల మనకు దాని నుంచి స్ట్రెంగ్త్, కరేజ్ అనేవి మనకు పెరుగుతూ ఉంటాయి. ఐ హోప్ యూ ఫీల్ బెటర్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ లెటర్, ఈ లెటర్ చదివిన తర్వాత నువ్వు అర్థం చేసుకుంటావని. ఐ ఆమ్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ, నేను ప్రతి విషయంలో నీకు సపోర్ట్గా ఉంటాను. లెట్ మీ నో హౌ యువర్ నెక్స్ట్ అటెంప్ట్ గోస్, నాకు తెలిసిపోతుంది నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని. ఐ ఆమ్ షూర్ ఇట్ విల్ బీ ఏ వండర్ఫుల్ అచీవ్మెంట్ నీకు వస్తుంది, నువ్వు సాధిస్తావు అని నేను అనుకుంటున్నాను అని. నెక్స్ట్ చివర్లో యువర్స్ లవింగ్లీ రాహుల్ రాస్తున్నాడు. అంటే రాహుల్, అమిత్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అమిత్ ఫెయిల్ అయితే రాహుల్ తన ఫ్రెండ్కి ఎంకరేజ్మెంట్ కోసము ట్రై అగైన్ అనే పోయం గురించి చెప్తూ ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. ఈ విధంగా మనకు 8th క్లాస్కి సంబంధించి Day 7 లెటర్ రైటింగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.